of highways people to separate. Okay. So strong Dining see the especially most wanted है English. और एक सर 10 years నుంచి మా సైన్స్లో మా కంటే ఇక్కడ డైట్ మనకి మెయిన్ ప్లేస్ ఏంటంటే హైవే నేను ఫస్ట్ ఇది చేశాను రెస్టారెంట్ ఇంకెక్కడా లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే గెస్ట్ They will take the pictures also, they will take a selfie also in his mobile. They are hashtag in Google. And they love the food. Who's are passing from here to Chennai, Nellore, Bangalore. Hygienic food. Right. Is the which is the quality service as per the reviews. Which is the happy regarding to छेड़े दिल तो हम तो छाड़ते ही होते ना, धुआं पूरे छाड़ते भी तो बोले भूत चले जाए देखा
తిరుపతి వెళ్తున్నాము. ఆన్ ద వేలో స్కై వ్యూ దగ్గర ఆగాము. ఆల్రెడీ 2-3 టైమ్స్ ఇంతకు ముందు కూడా తిన్నాము. ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. సర్వీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంది. అంబియన్స్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ బాగుందండి. అవును, చాలా ప్లెజెంట్గా ఉందండి. కామ్గా ఉంది. గోల అది పైకేం వినిపించదు. అంత ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుందండి. విత్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. తిరుపతి నుంచి వస్తున్నామండి. ఇప్పటికి 4-5 టైమ్స్ వచ్చాము. కానీ ఇక్కడ పక్కకంతా వెళ్ళే పని లేకుండా స్ట్రైట్గా టోల్ ప్లాజా పైనే ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంది. పార్కింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పైన ఉంది రెస్టారెంట్ అని బాగా క్లారిటీగా కూడా తెలుస్తుంది. ఫుడ్ అంతా కూడా మేము ఎన్వి కూడా తిన్నాము. చాలా బాగుందండి. ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. కూర్చొని అట్లా కొద్దిసేపు వాళ్ళు తెచ్చిచ్చే లోపల క్లైమేట్ని ఆస్వాదిస్తూ అట్లా కూర్చున్నాం. చాలా బాగుందండి. ఓకే సార్, మేము బెంగళూరు నుంచి విజయవాడ పోయి రిటర్న్ వస్తుండేది ఇక్కడికి. బాగుంది సార్, భోజనం అంతా, వ్యూ అంతా బాగుంది. దేశంలో ఎక్కడా లేదు కదంటే ఇక్కడ బాగుంది. నేను సెకండ్ టైమో థర్డ్ టైమో వస్తుండేది ఇక్కడికి. మంచి కాన్సెప్ట్, బాగుంది. ఓకే సార్, వేరే ఎక్కడా లేదు ఇట్లా వింగారం చాలా చేసినా మంచిదే ఆల్మోస్ట్. ఓకే. ప్రస్తుతం మనం 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాము. టంగుటూరు టోల్ ప్లాజాపై ఏర్పాటు చేసిన స్కై వ్యూ రెస్టారెంట్ అయితే ఈ జాతీయ రహదారిపై ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుంది. అయితే దేశంలో ఏ టోల్ ప్లాజాపై లేని విధంగా టంగుటూరు టోల్ ప్లాజాపై స్కై వ్యూ రెస్టారెంట్ ఏర్పాటు మాత్రం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పుకోవచ్చు. అయితే టంగుటూరు టోల్ ప్లాజాపై ఏర్పాటు చేసిన స్కై వ్యూ రెస్టారెంట్లో వాహనదారులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు, ఇక్కడ భోజన ప్రియులు ఏమనుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం టంగుటూరు టోల్ ప్లాజా పైన ఉన్న స్కై వ్యూ రెస్టారెంట్లో ఉన్నాము. చూడొచ్చు, అత్యంత ఏదైతే ఇక్కడికి వచ్చే వాహనదారులకు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫుడ్ తినేలా మాత్రం ఇక్కడైతే ఏదైతే నిర్వాహకులు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే ఫుడ్ ప్రియులకు ఏదైతే ఈ జాతీయ రహదారిపై, నేషనల్ హైవే జాతీయ రహదారిపై మాత్రం నిత్యం వాహనాల రాకపోకలతోటి రద్దీగా ఉంటాయి. సుమారు రోజుకి 25,000 వాహనాలు అయితే ఈ టోల్ ప్లాజా నుంచి ప్రయాణిస్తుంటాయి. మనం చూడొచ్చు. అయితే ఈ టోల్ ప్లాజాలో ప్రధానంగా ఎక్కువగా ఏదైతే టోల్ ప్లాజా పై ఉన్న స్కై వ్యూ ఏదైతే చూడొచ్చు, ఇటు వాహనాల రాకపోకలతో పాటు అత్యంత ఆహ్లాదకరంగా అయితే వాతావరణం ఉంది. ఈ వాతావరణం నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చే ఏదైతే వాహనదారులు ఇక్కడ కూర్చొని ఈ వ్యూను చూస్తూ మాత్రం అత్యంత ఇష్టంగా తాము ఆర్డర్ చేసుకున్న ఏదైతే ఫుడ్ని అయితే తినే పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. దీంతోపాటు సుమారుగా ఒకే సమయంలో 350 మందికి పైగా ప్రయాణికులు అయితే, వాహనదారులు అయితేనేవి ఇక్కడ కూర్చొని ఈ రెస్టారెంట్లో ఏదైతే భోజనం చేసేలా మాత్రం ఇక్కడైతే వసతులు అయితే ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్లో ఏదైతే నేషనల్ హైవే 16 దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాహనాల రాకపోకలు ప్రధానంగా ఇటు ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశానికి చెందిన అన్ని రాష్ట్రాల వారు మాత్రం ఇటు ఈ జాతీయ రహదారి నుంచి మాత్రం ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వాహనదారులకి వారికి ఇష్టమైన రీతిలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ అయితే వారికి ప్రియమైన వంటలైతే వండి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం అయితే ఇక్కడ ఏదైతే నిర్వాహకులు మాత్రం వారికి ఆర్డర్ని అయితే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రెస్టారెంట్లో అత్యంత సుందరంగా తీర్చిదిద్ది వారికి అయితే భోజన వసతి అయితే కల్పిస్తున్నారు. దీంతోపాటు హోటల్లో ఏదైతే వాహనదారులు వచ్చి ఇక్కడ కొంచెంసేపు సేదదీని అనంతరం వాళ్ళు షాపింగ్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏదైతే చూడవచ్చు డ్రెస్ మెటీరియల్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఫుడ్ కోర్టుకు సంబంధించి ఫుడ్ కోర్టుతో పాటు ఏదైతే చిన్నపిల్లలకు అవసరమైన స్నాక్స్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఏదైతే ఈ రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించి ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఉన్నారు సార్. ప్రధానంగా వాట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఆర్ కమింగ్ ఇన్ టు హోటల్?
There is various kind of people like from Chennai, Nellore, Bangalore, from Odisha, Chhattisgarh, Hyderabad, Vijayawada. They belongs to that places, and they are comes to here. And when they are comes to here, they are specially comes to here for like a sky and view, which is like a view of highway. And we are specialized in South Indian dishes, which is belongs to ragi sangati with natkodi pulsu, pulaus, kind of pulaus we are serving, which is made from like a hygienic and special steps of making that. With that, we are serving Indian dishes, Chinese, tandoor, kind of cuisines, especially for view of highway, which is NH16 highway. They are belongs to Odisha, Hyderabad, Vijayawada. They are going to Chennai, Bangalore, Nellore, Tirupati. Okay, sir. What do you tell about of the special of the Sky View restaurant? Skyview actually morning breakfast is excellent food actually, and lunchtime provide actually South Indian food, natu kodi pulsu and bamsam pulsu and chapla pulsu actually very famous actually, and ragi sangati combination actually good, and also North Indian food and Chinese and tandoor also, and almost people like lunch South Indian food, South Indian meals, and just non-veg curry and thali also combined actually just. What do you experience of the passengers in the hotel in our restaurant? Restaurant actually most Tirupati visit actually, Tirupati going to Tirupati and Chennai and Vijayawada and Visakhapatnam people actually coming up, and Visakhapatnam and going to Nilur, and highway actually Tirupati people is must lunch time coming actually. What do you like about the special of the Sky View restaurant? Sky View actually restaurant view is most important actually. Sky View restaurant both side actually lift and also selfie point and both side actually view is good, and opposite side actually train and under actually total roadside actually just vehicles, big vehicles, small vehicle actually coming every day. అయితే చెప్పండి, మీ ప్రధానంగా ఇక్కడికి వచ్చే వాహనదారులు రోజుకి ఎంతమంది వస్తారు? ఇక్కడ స్పెషల్ ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఈ రెస్టారెంట్లో ఉన్న స్పెషాలిటీని ఎక్కువ మీకు ప్రెజెంటేషన్. సార్ మనకి ఏం లేదు, మనకి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రెండు సైడ్లో మంచి పార్కింగ్ ఉంది సార్. మనకి ఎట్లేదనుకున్నా డైలీ ఒక 15,000 to 20,000 వెహికల్ ట్రావెల్స్ అవుతాయి మనకి ఫర్ డే సార్ మనకి. సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఈ మ్యాక్సిమం ఇండియాలో మనకి ఇది ఒక్కటే ఉంది కాబట్టేసి మ్యాక్సిమం వ్యూ చేయడానికి అందరూ వస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే ఆ ఫుడ్ని ఈటింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ వ్యూ చూస్తూ గెస్ట్లు బాగా లైక్ చేస్తారు ఇక్కడ మెయిన్ బేస్ అది. దాంతోపాటు మనకి ఏంటంటే ఫుడ్తో పాటు కూడా మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం సౌత్ ఇండియన్కి ప్రిపరేషన్ ఇస్తాం సార్. మనకి రెగ్యులర్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ మనం సౌత్ ఇండియన్ ఏదైతే ఉంటాయో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, ఉప్మా, పొంగల్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. లైక్ పెసరెట్టు, అలాగే పొంగలు. దాంతోపాటు లంచ్ ఐటమ్స్ అంటే మనకి ఏంటంటే థాలీ సార్. థాలీ అయితే మనకి మనం ఇళ్ళల్లో ఎలా అయితే ఇంటి భోజనం ఎలా తయారు చేస్తామో గెస్ట్ కూడా మనకు అదే విధంగా మనం ఇస్తాం సార్. అలాగే సౌత్ ఇండియన్కి ఇంకా తీసుకుంటే మనకి ఉలవచారు, నాటుకోడి స్పెసిఫిక్, ఇంకా దాంట్లో పాటు మన లంచ్లో కొరమేను పులుసు, థాలీలోకి సార్ నాన్ వెజ్, అలాగే వెజ్ మనకి మెయిన్ సార్. దాంతోపాటు ఎవరైనా నాన్ వెజ్ తీసుకునే పని అయితే ఎస్ సార్, నాన్ వెజ్ తీసుకునే పని అయితే దాంతోపాటు మనకి కొరమేను చేపల పులుసు ఇస్తాం సార్. అలాగే మటన్ ఫ్రై ఇస్తాం, మనకి మిరియాల మటన్ ఫ్రై, అలా టైప్స్ ఉంటాయి సార్, చాలా బాగుంటాయి మనకి సౌత్ ఇండియన్. మనకి మెయిన్ ఏం లేదు సార్, ఇటు చెన్నై నుంచి వచ్చేవాళ్ళు, ఇటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు లంచ్కి కానీ డిన్నర్ కానీ మంచి బ్రేక్ సార్. ఇది రెండు సైడ్ పార్కింగ్ ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది సార్. అయితే స్కై వ్యూ పట్ల ప్రధానంగా ఇటు వచ్చే వాహనదారులు మాత్రం అత్యంత ప్రధానంగా ఇక్కడ ఆగటానికి కారణం ఏంటంటే ఇటు హైవే మీద ఉండే వెహికల్స్ను చూస్తూ ఎంజాయ్ చేయటం. ఇక్కడికి వచ్చే ఏదైతే వాహనదారులు కానీ భోజన ప్రియులు కానీ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు? అవును సార్, ఎందుకంటే ఫస్ట్ మనం ఇచ్చే ఫుడ్ చాలా బాగుంటుంది సార్. దాంతోపాటు మనకి ఆ ఫుడ్ని ఈట్ చేస్తూ వాళ్ళ సీనరీ చూస్తుంటే వచ్చిన ప్రతి పీపుల్ ఎంజాయ్ చేసి వెళ్తారు సార్. ఇక్కడ సెల్ఫీలు కానీ చాలా బాగుందని మనకి ఫీడ్బ్యాక్ అయితే గెస్ట్ నుంచి, ఫుడ్ తరపు నుంచి కానీ, వ్యూ నుంచి కానీ చాలా బాగుంటుంది సార్ మనకి ఎందుకంటే ఒకసారి ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టైం కంపల్సరీగా మనం విజిట్ చేస్తే మన ఫుడ్ తీసుకొని వెళ్తారు సార్.
సో ఫుడ్ అంత బాగుంటుంది సార్ ఇక్కడ. ఇక్కడికి వచ్చే ఏదైతే నేషనల్ హైవే జాతీయ రహదారిపై 16పై ప్రయాణించే ఏదైతే వాహనదారులు, అంటే ఈ వాహనదారుల్లో ప్రధానంగా ఇటు నార్త్ ఇండియన్స్తో పాటు సౌత్ ఇండియన్స్ కూడా ఉంటారు. వారికి అనుగుణంగా వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇక్కడైతే ఫుడ్ మెనూ ఉంటుంది. వారికి ఏదైతే ఇష్టంగా ఇక్కడ వాళ్ళు ఏదైతే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని ఇక్కడ కూర్చొని సిట్టింగ్లో కూర్చొని ఇటు జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాలను చూస్తూ అత్యంత ఒక సుందర ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. దేశంలో ఏ జాతీయ రహదారి టోల్ ప్లాజాపై లేని విధంగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై టంగుటూరు వద్ద ఉన్న టోల్ ప్లాజాపై స్కై వ్యూ రెస్టారెంట్ అయితే ఏర్పాటైంది. ఈ రెస్టారెంట్లో ఏదైతే ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారుల అభిరుచులకి తగ్గట్టుగా ఈ రెస్టారెంట్లో అయితే భోజన వసతులు అయితే కల్పిస్తున్నారు. ప్రధానంగా ఈ జాతీయ రహదారిపై ఉన్న వాహనాల రాకపోకలను వ్యూ చూస్తూ ఇక్కడ వాహనదారులు ఫుడ్ ప్రియులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీంతోపాటు టోల్ ప్లాజాపై ఏర్పాటు చేసిన రెస్టారెంట్ వల్ల స్థానికంగా ఎంతోమందికి అయితే ఉపాధి కలుపుతుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాలపై ఇలాంటి ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని మాత్రం ఇక్కడికి వచ్చే వాహనదారులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.